నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా టెక్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన మార్చరీ రూమ్, వేస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్కు, ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సోమవారం నుంచి పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా వైద్య రంగానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ పేదలకు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందని, దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు మంత్రి వివరణ కోరగా అధిక ఒత్తిడికి గురై సుమారు 20 నిమిషాల పాటు పనిచేయలేదని తెలుపుగా మంత్రి తక్షణం స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న మత్స్యశాఖ కార్యాలయంలో గోశాల నిర్మాణానికి స్థలం పరిశీలించారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సింహన్న, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణబాబు, టీడీపీ నాయకులు భగత్ శేషకర్రావు, కోల లవకుమార్, మట్టం పురుషోత్తమరావు, హనుమంతు రామకృష్ణ తదితరులు ఉన్నారు. మిలియాపుట్టి మండలం కేర్సింగ్ గూడ ట్రైబల్ గ్రామంలో సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోతు హుషేన్ నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లు, స్కూల్ బిల్డింగ్, విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, అనేక సమస్యలను స్థానిక ఆదివాసులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసులు వారి సమస్యలను కమిషన్ ముందు వెళ్లవచ్చారు. ఈ విషయాల్ని స్థానిక ఐటీడీఏ పీఓను ఆయన అడిగి తెలుసుకున్నారు. మరో 3 నెలల తర్వాత మళ్ళీ వస్తానని, అప్పటికి పనులన్నీ పూర్తి చేయకుంటే ఢిల్లీకి మిమ్మల్ని పిలిపిస్తానని అన్నారు. ఈ పర్యటనలో పలువురు జిల్లా అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిల్లంగి ఉమామేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, డాక్టర్ శరత్, తేజేశ్వరరావు, వైడి రాజారావు, ఆరంగి తిరుపతిరావు, భూపతిరావు తదితరులు ఉన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి సందర్భంగా శనివారం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పిల్లి శంకర్ శర్మ, ఈవో డిఎల్వి రమేష్ బాబులు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ విశాఖ సాయినగర్ కాలనీ డ్రైనేజీ రోడ్లు సదుపాయం లేకపోవడంతో వరద నీళ్లు, వాడికి నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు పాలవుతున్న వైనాన్ని కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఆ ప్రాంతాన్ని శనివారం జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ, శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించడం అవసరమన్నారు. దశాబ్దాల నుంచి ప్రత్యేక అధికారుల పాలనతో కార్పొరేషన్ ప్రజల అభివృద్ధికి నోచుకోలేకపోతుందని, కనీసం కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే గుండెశంకర్, కలెక్టర్, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల దృష్టిలో పెట్టి సమస్యల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ సాయి హెల్మెట్ ధరించిన ఉప్పాడు రాజేశ్వరరావు, గొర్రెల అనురాధ, కలగలక్ష్మి, బొత్స సత్యనారాయణ, పి భాస్కరరావు, ఢిల్లేశ్వరరావు, రమేష్, తారకేశ్వరరావు, కళ్యాణి, రాజేష్, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కొండా ఉదయ్, జిల్లా సంయుక్త కార్యదర్శులు చిట్టి భాస్కర్, కీర్తి, సుశీల తదితరులు ఉన్నారు.
అవును అదే మైనర్ ర్యాష్ డ్రైవింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ సిఐ వానపల్లి నాగరాజు తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐగా నియమితులైన ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులు వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు లైసెన్స్ తో పాటు అన్ని డాక్యుమెంట్స్ ను వెంట తెచ్చుకోవాలన్నారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. గతంలో నాగరాజు శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేశారు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంతో పాటు పలు నగరంలోని పలు చోట్ల శనివారం 10,000 మందికి ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని సంతోషమత కోవుల, పాదులపేట, హయత్ నగరం, మల్లీనగరం తదితర ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద శనివారం నిర్వహించిన అన్నదానంలో సూర శ్రీనివాసరావు భాగస్వామ్యం అయ్యారు. సూర శ్రీనివాసరావు నేతృత్వంలో జేమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీని మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తిని సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు. గత కొన్నేళ్లుగా ఎచ్చెర్ల, శ్రీకాకుళం నగరంలో అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తనకు ఆనవాయితీగా వస్తుందన్నారు. కమ్యూనిస్టు నేత సీతారాం యెచూరి మృతి కమ్యూనిస్టు ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావులు అన్నారు. సిపిఎం మండల నాయకులు హనుమంతు ఈశ్వరరావు అధ్యక్షతన స్థానిక కోటబొమ్మల పార్టీ కార్యాలయంలో యెచూరి సంతాప సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మార్క్సిజాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా గుర్తింపజేసి విప్లవ శక్తులను కొత్త పుంతలు తొక్కించడానికి విరామం మేరకు కృషి చేసిన వ్యక్తి యెచూరి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గుండె నేలన్న, బోర శ్రీను, శరభుల ఆనంద్, పొన్నాన అప్పన్న, రామారావు, సిహెచ్ వెంకట్రావు తదితరులు ఉన్నారు. ఇటీవల నేపాల్ దేశంలో రంగస్వామి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 60 ఏళ్లలోపు నడక విభాగాల్లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించిన శ్రీకాకుళం నగరానికి చెందిన సంజీవన్ నెల్ని సుధాకర్ను శనివారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో అభినందించారు. రేసు నడకల పోటీల్లో 3, 5, 6, 10 కిలోమీటర్ల విభాగంలో 3 బంగారు పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థకు మంచి పేరును, గుర్తింపును తీసుకొచ్చిన సుధాకర్ సేవలు పలువురు ప్రముఖులు కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గేదెల ఇంద్రప్రసాద్, జోగినాయుడు, కైలాసరావు, డాక్టర్ మంత్రి వాసుదేవాచారి, జి లక్ష్మి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ వి నాగరాజు, శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం హరికృష్ణ, గార పోలీస్ స్టేషన్ ఎస్ఐ రెళ్ల జనార్దన్ రావు, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి సందీప్ కుమార్, నౌపాడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి నారాయణ స్వామి, నందిగాం ఎస్ఐ మహమ్మద్ అలీ, కోటబొమ్మలి ఎస్ఐ వి సత్యనారాయణలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలు, క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ప్రతి ఉద్యోగి సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం అధ్యక్షులు సురంగి మోహన్ రావు కోరారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శ్రీకాకుళం తూర్పు కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న కులాల్లో తూర్పు కాపు సామాజిక వర్గం అతి పెద్దదని, ఎంతో మంది పెద్దలు ఈ కులం నుండి వివిధ రంగాల్లో వివిధ దేశాల్లో స్థిరపడ్డారని, వారంతా శ్రీకాకుళంలో నిర్మాణం కాబోతున్న సామాజిక భవన నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గం వెనుకబడి ఉందని, ఉమ్మడి జిల్లాలో అత్యధిక శాతం కులం ఉన్న రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలకి కేటాయించి కులాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిన కొంతమంది నేతల చరిత్ర క్షమించదని హెచ్చరించారు. ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కరిమి రాజేశ్వరరావును, జిల్లా స్థాయి ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన వి సత్యనారాయణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం రామజోగినాయుడు, పడాల తమ్మన్నాయుడు, ఏ తవిటన్న, కిలారి నారాయణ తదితరులు ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే AR న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.